అందరికీ నమస్కారం. నా పేరు శేషమ్మ, కాటంగారి శేషమ్మ, కొత్త సత్రం మా ఊరు. ప్రశాంతి గ్రూప్ లీడర్ని, తుమ్మలపేట 7వ సంఘబంధం అధ్యక్షురాలిని, కావిలి మండలం, నెల్లూరు జిల్లా. ఎన్పిఎం సేనయ్య ఇంటికాడ ఘనజీవ అమృతం తయారు చేయడానికి ఎలా చేయాలో తెలుసుకోవడానికి వచ్చాము. నమస్కారం సేనయ్య. నమస్కారం. ఘనజీవ అమృతం ఎలా తయారు చేయాలో తెలుసుకొని వచ్చాము. కూర్చోండమ్మా. చేసమ్మ, ఘనజీవామృతానికి కావాల్సిన పదార్థాలు అమ్మాయి 10 కేజీలు ఆవు పేడ, 2 కేజీలు శనగపిండి, 2 కేజీలు బెల్లం, ఉప్పెడి పుట్టమట్టి, తగినంత ఆవు మూత్రం. ఇది అలా పక్కన పెట్టమ్మా. పెట్టు. ఈ 10 కేజీల పేడను తీసి ఈ ఎనగంపలు, తర్వాత ఇది 2 కేజీలు బెల్లం అమ్మా. రెండు కేజీలు శనగపిండి అమ్మా. రెండు కేజీలు పప్పుల పిండి అమ్మా. ఇప్పుడు పుట్టమట్టి అమ్మా. పుట్టమట్టిలో ఏముంది సేనన్న? పుట్టమట్టి ఎందుకు వేయాలో వేసాను, సేలో మట్టి లేదా? పుట్టమట్టిలో కొన్ని సూక్ష్మజీవులు ఉంటాయమ్మా. ఇవి ఘనజీవామృతంలో కలిపితే ఘనజీవామృతాన్ని సారవంతం చేస్తాయమ్మా. మామూలుగా పొలాల్లో మట్టి అయితే రసాయనాలు కలుస్తాయమ్మా. వీటిలో రసాయనాలు కలవు కాబట్టి ఘనజీవామృతాన్ని సారవంతం చేస్తాయి అమ్మా. ఈ విధంగా పదార్థాలన్నీ కలుపుతూ తగినంత ఆవుమూత్రం తీసి ఈ విధంగా కలిపితే ఘనజీవామృతం తయారవుతుందమ్మా. తగినంత మూత్రం కలుపుకోవాలమ్మా. ఈ విధంగా కొంచెం పోయి అయిపోయమ్మా. చాలు అమ్మా. ఈ విధంగా ఘనజీవామృతం తయారైందమ్మా. దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవచ్చు, లేదన్నా పిడకలుగానన్నా తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకుని ఇలా పట్టల మీద ఇలా ఆరబెట్టుకోవచ్చు. వారం రోజుల దాకా నీళ్ళలో ఆరబెట్టాలమ్మా. ఇలాగన్నా చేసుకోవచ్చు. ఉండలన్నా చేసి పెట్టండి, లేదంటే ఇలాగ పిడకలుగానే చేసి పెట్టుకోవచ్చు. వరుసగా ఈ విధంగా పిడకలు తయారు చేసుకుని వరుసగా అలా పెట్టుకోవచ్చు. వారం రోజులు నీళ్ళలో ఆరబెట్టాలి. పిడకలు తయారు చేసుకుని అమ్మా. ఈ విధంగా తయారు చేసుకుని పిడకలుగా తయారు చేసుకుని వారం రోజుల పాటు నీళ్ళలో ఆరబెట్టుకోవాలమ్మా. ఒకసారి లేవమ్మా, ఇలా పట్టుకోమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్న తర్వాత ఇలా పట్టమ్మా, నీళ్ళకి తీసుకెళ్దాం. తీసుకురా, చెట్టు కింద తీసుకురా. అలా నీళ్ళ పెట్టి ఆరబెట్టాలమ్మా. వదిలేమ్మా.
చేసమ్మ వారం రోజులు ఎండబెట్టాం కదా, ఈ విధంగా ఘనజీవామృతం పూర్తిగా తయారైందమ్మా. దీన్ని పొడి కొట్టుకుని మనం ఎరువుల వల్ల ఆరిన ఎరువులు మన కుప్ప ఎరువుల వల్ల దాంట్లో 100 కేజీలు ఎరువు తీసుకుని దీన్ని ఈ పొడి దాంట్లో కలుపుకుని పొలంలో 1 ఎకరా పొలంలో జల్లుకోవచ్చు. ఇది పొడి కొట్టుకుని కలుపుకోమంటుంటావు కదా, ఏ విధంగా కలుపుకోవాలి పొడి కొట్టుకుని? ఈ పొడి కొట్టుకుని గోను సంచిలో 6 నెలల దాకా నిల్వ ఉంచుకోవచ్చు అమ్మా. సేనయ్య దెబ్బెరులో కలుపుకోమన్నావు కదా, ఇది ఎంతగా కలుపుకోవాలి దెబ్బెరువులో? ఇది సేనయ్య దెబ్బెరులో కలుపుకోమన్నావు కదా, ఇది ఎంత కలుపుకోవాలి? ఎకరాకి 100 కేజీలు దెబ్బెరు బాగా మాగిన దెబ్బెరువు 20 కేజీలు ఘనజీవామృతం కలుపుకుని ఎకరాకి జల్లుకోవచ్చమ్మా. సేనయ్య ఘనజీవామృతం తయారు చేసి మాకు తెలియజెప్పినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.